హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి రజనీ రామ గారు ఏమంటున్నారో మేడంతో మాట్లాడదాం. మరి ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేము వైఫ్ అండ్ హస్బెండ్కి ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రతి భార్యకి భర్త నుంచి కొన్ని ఉంటాయి. నాకు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది. అలాగే భర్తకు కూడా భార్య నుంచి కూడా ఖచ్చితంగా ఉంటాయి కదా. మా ఆవిడ ఇలా అడిగితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అసలు ఏంటి, ఎలా ఉంటాయి ఎక్స్పెక్టేషన్ అనేవి, ఎలా కోరుకుంటా ఉంటారు? అవి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే, నేను అందరి గురించి అనట్లేదు, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకున్నా కూడా అందరూ రారు, దానికి సంబంధించిన వాళ్ళకే చెందుతాయి మనం మాట్లాడుకునేది ఏదైనా. ఇప్పుడు ఇది కూడా అంతే. ఎక్స్పెక్టేషన్స్, ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అనాదిగానే ఉన్నాయి, కానీ అవి ఏమంటే గుర్తింపులోకి రాలేదు అప్పట్లో కూడా. ఏముంది, నోరు మూసుకుని ఇంట్లో కూర్చొని తిని కూర్చోక నీకేంటి ఇవన్నీ అని మాట్లాడేవారు. అది ఆడవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, భర్త అవనివ్వండి, చుట్టాలు అనేవాళ్ళు కానివ్వండి. ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొడవ, తిని కూర్చోలేకపోతున్నావా అంటే ఏంటి, తినటానికి ఉండటానికి ఒక అన్నీ ఉంటే చాలు, ఇంకా ఏం అవసరము, మిగతావన్నీ ఏంటంటే వేషాలు. ఈ వేషాలు ఎందుకు అని మాట్లాడేవారు. ఆ రోజుల్లో నడిచిపోయింది, ఎందుకంటే లేడీస్కి అంత ఎడ్యుకేషన్ లేదు, ఇంట్లోనే ఉండి పని పాటలు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ గడిపేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమాలు కూడా అలాగే వచ్చేవి. సాయంత్రం అయ్యేటప్పటికి తెల్లచీర మల్లెపూలు కట్టుకుని భర్త ఎప్పుడు వస్తాడా పాపం, ఆయనకి సేవలు చేసుకుందాము అని ఎదురు చూసే గృహిణిగానే చూపించేవారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి అన్నీ పెట్టడం అవి చూపించేవారు. తర్వాత ఏమైంది, పిల్లల్ని తీసుకురావటం వరకు వెళ్ళింది, స్కూల్ నుంచి దించడము తీసుకురావటము అలా అయిపోయింది. కాబట్టి పనులు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, బయట వచ్చే అనేక రకమైనటువంటి ప్రమాదాలు కానీ ఈక్వాలిటీని పెంచినాయి. కష్టంలో అంటే మనం చేసే పెర్ఫార్మెన్స్ ఏదైనా సరే పంచుకోవాలి, ఏ పనినైనా సరే పంచుకోవాలి అనేటువంటిది ఒకటి వచ్చేసింది కాబట్టి నువ్వెందుకు చేయవు, లేకపోతే నాకు ఎక్కువైపోయింది నువ్వు పంచుకో అనేటువంటిది వచ్చేసింది. ఇది ఒక పెద్ద బిగ్ ఎక్స్పెక్టేషన్. అసలు ఇంట్లో హెల్ప్ అనేది పెద్ద ఎక్స్పెక్టేషన్. ఖచ్చితంగా హెల్ప్ చేయాలని ఇంకా భార్య అనుకుంటుంది కదా ప్రతి పనిలో కూడా. ఖచ్చితంగా. ఇప్పుడు అది మనం స్పెషల్గా కూడా చెప్పుకోవక్కర్లేదు, ఎందుకంటే అలవాటు పడిపోయారు అందరూ. నిజమే కదా అని వాళ్ళకి అనిపిస్తుంది. ఎక్కడో కొంతమంది ఏంటంటే మేల్ ఈగోస్ ఉంటాయి కదా, వాళ్ళు అలాగే ఉన్నారు ఇంకా. మరి అది వాళ్ళకే తట్టాలి, బుర్రకి తడితే వాళ్ళు కూడా మారుతారు. ఇప్పుడు చూడండి, చెప్పి మారరు. ఎప్పుడో వాళ్ళకి ఒక దెబ్బ తగులుతుంది కదా, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళే మారుతారు. మనం ఆశ్చర్యపోతాం, అబ్బలే మారారే మనిషి అని చెప్పి. అంతే, మనం చెప్పినందువల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, వాళ్ళకేమో తెలియాలి. అయితే ఇప్పుడు మిగతా సంసారంలో వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు భార్య తను ఇంత కష్టపడింది ఇంట్లో, తన కోసం ఎదురు చూస్తుంది, అవి చేసింది ఇవి చేసింది, మెచ్చుకోవాలి. లేకపోతే తనకి బర్త్డే వచ్చింది, లేకపోతే వెడ్డింగ్ డే వచ్చింది, ఒక పండగ వస్తుంది, ఇవన్నీ ఏదైనా సరే ప్రతి దాంట్లో భర్త అనేవాడు తనని అడగాలని, తను చెప్పకపోయినా సరే తెలుసుకుని తనని పలకరించాలి, తనకి ఏదైనా అయితే ఓదార్చాలి, తనకి బాగుండకపోతే ఇంట్లో అపురూపం చేసి గారాబం చేసి తనని బుజ్జగించి ఏదైనా పెట్టాలి అని ఇలా ఆడవాళ్ళు ఆలోచిస్తారు. అలాగే జాబ్ చేసేవాళ్ళైనా ఇంట్లో ఉండేవాళ్ళైనా. అలాగే మగవాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే, తను పొద్దుననగా వెళ్తాడు, సాయంత్రానికి వస్తాడు, కష్టపడి. అంటే ఆవిడ జాబ్ చేసినా కూడా ఆ అబ్బాయికి అలాగే ఉంటుంది. అబ్బాయిని అనలేము, 60 ఏళ్ళు వచ్చిన మగవాళ్ళు కూడా, 80-90 ఏళ్ళు వచ్చిన మగవాళ్ళకి కూడా ఇలాగే ఉంటుంది. నేను ఇంత కష్టపడ్డాను ఫ్యామిలీ కోసం అని వయసు అయిపోయిన వాళ్ళు అనుకుంటారు. స్టిల్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే, నేను ఇంత కష్టపడుతున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నా కష్టాన్ని గుర్తించాలి అని మగవాడు అనుకున్నప్పుడు అది చెప్పుకోలేరు, సిగ్గు అనిపిస్తుంది. ఆ బాడీ నువ్వే కష్టపడ్డావా, ఎవరు కష్టపడట్లేదా ఈ ప్రపంచంలో అంటారు, ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, సార్ నువ్వే నా కష్టపడేది, సమానంగా నేను కష్టపడట్లేదా, నువ్వేం కష్టపడుతున్నావు అంటారు భార్యని. ఎంత కష్టపడి జాబ్ చేయకపోయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో పనుల్లో ఉంటారు ఆడవాళ్ళు. సోమరితనంగా గాలితనంగా ఎక్కడో కానీ ఉండరు. సాధారణంగా ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే ఇల్లు దిద్దుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, సాయంత్రానికి ఏం కావాలి, రేపటికి ఏం కావాలి, బయట నుంచి ఏమైనా తెచ్చుకోవాలా, సాధ్యమైనంత వరకు తనే చూసుకుంటూ ఉంటుంది. ఎంత ఏజ్ వచ్చినా కూడా సాధారణంగా ఆడవాళ్ళు తన పని తను చేసుకోవాలనే చూస్తారు. భర్తకి చెప్పడం ఇష్టం లేక, ఆయన కుదరదను, ఇక్కడే కదా నేను వెళ్ళొస్తానులేను, ఏదో ఒక వంకతో పాపం వాళ్ళే చూసుకుంటుంటారు. అయితే ఈ మగవాళ్ళు ఏంటంటే చెయ్యాలని చూడరు, చెప్పారనుకో ఇక్కడే వెళ్ళి తెచ్చుకో అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎంత చేసినా కూడా నువ్వేం చేస్తున్నావు అని అంటారు. ఖచ్చితంగా
ఆ మాట నేను చెప్తున్నాను, ఏ తరంలో ఏ మగాడు అనకూడదు. అంటే ఇమ్మీడియట్గా ఏమొస్తుందో తెలుసా? నువ్వేం చేస్తున్నావు ఆఫీస్లో? కూర్చుని చోట నుంచి కదలకపోవటమే కదా. వెళ్ళంగానే వాళ్ళు కాఫీలు ఇస్తారు, టీలు ఇస్తారు, మీకు పెన్ను, బుక్స్, లెడ్జర్స్ ఏమన్నా అందించాలన్నా మెసేజ్ చేస్తుంటారు, అటెండర్స్ ఉంటారు, వాళ్ళని పిలిచితే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మీరు సీట్లో నుంచి అన్నా కదులుతున్నారా? లంచ్ అవ్వగానే లేచి వెళ్ళి తింటారు, మేము పెట్టించిన బాక్సులు విప్పుకొని తింటారు, నచ్చకపోతే పక్కన పడేసి బయటికి వెళ్తారు ట్రీట్స్ అని చెప్పి. మరి ఈవినింగ్ అవగానే మళ్ళీ టీ కాఫీలు తాగుతారు, స్నాక్స్ తీసుకుంటారు, మళ్ళీ ఇంటికి వస్తారు. అబ్బో మీరు కష్టపడిపోయారని మేము పకోడీలు బజ్జీలు వేసి టీ చల్లారిపోతుందని చెప్పి వచ్చిన తర్వాత ఇలా చూసి టీ పెడతాము, మరి మీరేం కష్టపడుతున్నారు అని ఖచ్చితంగా అంటుంది. ఇవన్నీ మనం డిగ్ చేయించుకోవడం అవసరమా? ఇప్పుడు అనకూడదు. ఇప్పుడు ఎంతైనా సరే నువ్వు వచ్చేటప్పటికి ఇల్లు నీట్గా ఉందా, అన్ని టైంకి జరుగుతున్నాయా, పిల్లల్ని బాగా చూసుకుంటుందా అని నువ్వు గ్రహిస్తే కనుక ఆవిడ ఎంత కష్టపడుతుందో నీకు అర్థమవుతుంది. రోజు టైంకి ఇడ్లీలు, దోశలు, రకరకాల టిఫిన్లు నీకు ఎలా వస్తున్నాయి? ఆవిడ బిఫోర్ డే నీకు ప్రిపేర్ చేసి ఉంచబట్టే కదా. మార్నింగ్ నువ్వు బాక్స్ తీసుకెళ్ళాలంటే ఆ వంటలు, కూరలు తను ఎప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకుంటుందో చేసుకుంటేనే కదా నీకు టైంకి బాక్స్ ఇవ్వగలుగుతుంది. ఇవన్నీ చేస్తుందని నువ్వు గుర్తించాలి కదా. నీకు తెలుసు కూడా ఎందుకంటావు? ఆవిడ పెట్టకపోతే ఎవరు పెట్టారు నీకు? తను కూడా ఆఫీస్కి వెళ్తే తను తీసుకెళ్ళాలి కదా. ఇంకా డబల్ పని. ఒక బాక్స్ ప్లేస్లో 2 పిల్లలుంటే ఇంకా 4 బాక్సులు. ఎంత శాతమాతం అవుతుంది ఆ స్త్రీ? ఇవన్నీ గుర్తించకుండా తక్కువ భావన అనమాట. తక్కువ భావంతో అనకూడదు. కాబట్టి లేడీస్కి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే భర్త ప్రేమగా చూడాలి, లేకపోతే చక్కగా ఇద్దరం కలిసి స్పెండ్ చేయాలి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇప్పుడెన్నో మనసులో ఒక చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఒపీనియన్స్, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా తొలగిపోతాయి ఇద్దరి మధ్యన? కాసేపు కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే సమస్యల గురించి అని నేను అన్నాను. రోజు కూడా కనీసం నేను చెప్పేది ఒక అరగంట అయినా మాట్లాడుకోవాలి. అరగంట టైం ఇచ్చుకోలేరండి? ఏ వయసు వాళ్ళైనా సరే, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న వాళ్ళైనా సరే, 80-90 ఏళ్ళు వచ్చిన వాళ్ళైనా సరే, యంగ్స్టర్స్ అయినా సరే, మిడిల్ ఏజ్ ఎవరైనా సరే ఒక ½ అన్ అవర్ టైం ఇచ్చుకోవాలి. అంటే భార్య భర్తల మధ్యలో గౌరవం అనేది ఖచ్చితంగా ఉండాలంటారా మేడం? రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవాలి. ఉండద్దా చెప్పండి? ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు భార్య అని చెప్పి తక్కువ చూపు ఎవరు చూడకూడదండి. దీన్ని నేను ఎంకరేజ్ చేయను. ఇప్పుడు మన ఇంటికి ఫస్ట్ డే వస్తుంది అమ్మాయి ఏంటో మనకు తెలియదు. ఆ అమ్మాయి గురించి మనం కొంత తెలుసుకోవాలి. తనకి ఇష్టాయిష్టాలు ఏంటి, తన అభిప్రాయాలు ఏంటి, తను మసులుకునే విధానం ఏంటి, తను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది. అలాగే భర్త గురించి కూడా భార్యకు ఉంటుంది. తెలుసుకోవాలి. డే 1 నుంచే తెలుసుకోవాలి. గబగబా పెళ్లి చేసేస్తారు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసేస్తారు, ఫస్ట్ నైట్లు చేసేస్తారు, తోసిపారేస్తారు. అయిపోయిందా? అది కాదు పెళ్ళంటే. పెళ్ళంటే చెప్తారు కదా 100 ఏళ్ల పంట. అంటే 100 సంవత్సరాలు పండించుకోవాల్సిన జీవితాన్ని పంట అని చెప్తారు. అందులో పిల్లలు పుడతారు, మనవాళ్ళు పుడతారు, కొంతమంది ముని మనవాళ్ళు పుడతారు 100 ఏళ్ల జీవితంలో. మరి పంటే కదా అదంతా. అంటే ఆ 100 ఏళ్ల పంటను పండించుకోవాలి ఇద్దరు కలిసి, అదే కదా జీవితం అని చెప్పి పెళ్లి చేస్తారు. అది ఎవరికి అర్థం కాదు. ఎందుకు చేస్తున్నామో వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు చేసుకుంటున్నామో వీళ్ళకి అర్థం కాదు. పెళ్లి చేసేసి గబగబగబ పంపించేస్తారు. తర్వాత ఆ సారని ఈ సారని దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఈ అమ్మాయి మనసు, ఈ అబ్బాయి మనసు ఇద్దరూ కలిసి ఇలాగా ఉండాలి అని కౌన్సిలింగ్ అమ్మా నాన్నలు కానీ ఎవరు చేయరు. ఇప్పుడు కొత్తగా వస్తుంది, బయట కౌన్సిలింగ్ తీపించిన తర్వాతనే వీళ్ళకి పెళ్లి చేయటం అనేది మంచి పద్ధతి అని ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు డివోర్స్లు అయిపోవడం, గొడవలు, తన్నుకోవడాలు, పిల్లలు పుట్టినా సరే తన్నుకోవడము, కొంతకాలం అయిన తర్వాత విడిపోవాలనుకోవడము. ఈ విడిపోవటం అనేది చాలా దారుణం అండి. ఇప్పుడు ఇంత ఖర్చులు పెట్టి 2 కుటుంబాలు కలుస్తాయి, 2 వ్యక్తులు కలుస్తారు, జీవితం అంతా నడవాలి వీళ్ళు. అలాంటి జీవితం ఎలా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి, విడాకులు అనేవి ఎందుకు తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకి చేసుకోవాలి. అరే మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, విడాకులు ఎందుకు తీసుకోవాలి, కలిసి ఉందాం అనుకున్నాం కదా అనే ఆలోచన వీళ్ళు చేయాలి. అసలు చేయట్లేదు. అంటే ప్రతి ఒక్క విషయం మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు ఈచ్ టుగెదర్. చేసుకుని ఏమవుతుందంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఓహో ఇలాగా, ఓహో అలాగానే డీప్ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయి దాని మీద వాళ్ళకి విమర్శ ఎక్కువైపోయి తర్వాత గిట్టంతనం వచ్చేసి తర్వాత ఆర్గ్యుమెంట్స్, గొడవలు, తనులాట్లు, విడిపోవడం. పిల్లలు ఉండనివ్వండి, మానేవ్వండి. ఇవన్నీ కాదు. ఇద్దరు ఎందుకు కలిసాము? జీవితాంతం కలిసి ఉండటం కోసం. దానికోసం మనం ఏం చేయాలి? ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు వస్తే కూర్చుని మాట్లాడుకోవాలి. చూడండి నీ వల్ల నాకు ఈ సమస్య అనిపిస్తుంది, కొంచెం ఇది మార్చుకుంటే బాగుంటుందని ఎవరికి ఇద్దరు చెప్పుకోవచ్చు. నీ వల్ల ఉంటే నా వల్ల ఉన్నా కూడా చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది? మంచి వ్యక్తులైతే, నేను చెప్తున్నా, మంచి వ్యక్తులైతే సరిగ్గా అర్థం చేసుకుంటారండి దీన్ని. లేకపోతే అబ్బాయి ఏంది చెప్తుంది, దీని మాట వినేదేంటి అని అంటారు. అలా అనుకుంటే ఎలా బాగుపడతారు చెప్పండి? అహంకారాన్ని తీసి పక్కన పెట్టాలి. అమ్మాయి చెప్పినా అబ్బాయి వినాలి, అబ్బాయి చెప్పినా అమ్మాయి వినాలి. అప్పుడే కదండి మన ఇద్దరి మధ్యన ఏదో ఒకటి కోల్డ్ వార్ జరుగుతుంది. అది ఎలా పోవాలి?
అరే నేను ఇలా అండర్స్టాండింగ్ ఉండాలి ఖచ్చితంగా. నేను ఇలా అనుకున్నాను, అపోహపడ్డాను అని మనం చెప్పగలగాలి. అంటే ఇది దానివల్ల జరగలేదు, ఫలానా దానివల్ల జరిగింది, నువ్వు అపోహలో పడ్డావు అని చెప్పగలగాలి. అప్పుడు అపోహ అనేది విడిపోతుంది. అంటే ఆ మైండ్, ఆ పాజిటివ్ మైండ్ అనేది ఉండాలి. నువ్వు చెప్తే నేను వినాలా? అపోహ అంటావేంటి, అది నిజం. అపోహ అంటావేంటి, అనుమానం అంటావేంటి, అది నిజం. నేను చూశాను, నువ్వు చేసావు, నేను నా కళ్ళతో చూశాను అని అంటే ఆ కూర్చుని అరగంట కాదు, ఎన్ని రోజులు మాట్లాడినా కుదరదు, అది ఇంకా రెక్టిఫై అవ్వదు. మేడం ఫైనల్ ఒక విషయం చెప్పండి. మామూలుగా మనము భార్యలు భర్త దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ఒక నానుడు అనుకుందాం. అది ప్రతి భార్య ఎక్స్పెక్ట్ చేస్తారు. భర్తలు అసలు భార్య దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఒక 2 పాయింట్లు చెప్తారా? ఇది చెప్పాను కదా, తన కష్టాన్ని గుర్తించాలని. అంతే, తను పొద్దుటి నుంచి సాయంత్రం కష్టపడిపోతాను, తన కష్టాన్ని గుర్తించాలని. భార్య ఏమని కోరుకుంటుందంటే నా మీద తను పట్టించుకోవాలి, నన్ను ప్రతిదానికి బుజ్జగించాలి, నా గురించి తను తెలుసుకోవాలి అని తిను ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఆ రెండు వాళ్ళు రీచ్ అవ్వరు. తిని ఇలా అనుకుంటూ ఉంటుంది, అతను అలా అనుకుంటూ ఉంటాడు. అదే నేను చెప్తున్నాను, డే 1 నుంచి భార్యని అర్థం చేసుకోవడానికి భర్తను అర్థం చేసుకోవడానికి భార్య. అంటే ఏమిటి ఇష్టం ఆమెకి, ఆమె ఏం కావాలి, ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆమె ఏ ఫుడ్ ఇష్టపడుతుంది, అలాగే అబ్బాయి ఏమి ఇష్టపడుతున్నాడు, ఇద్దరు తెలుసుకోవాలి. పెళ్ళంటే నేను ఇందాక చెప్పినట్టు అది కాదు. దీనికి నన్ను అడిగితే అసలు ఫస్ట్ నైట్ కన్నా ముందే ఇవి కొంచెం మాట్లాడుకోవాలి. పాత సినిమాలో చూపించేవారు, ఫస్ట్ నైట్కి ముందు మన ఇద్దరం కొంచెం సేపు మాట్లాడుకుందామని ఆ రూమ్లోనే మాట్లాడుకునేవారు. మాట్లాడుకుని దాన్ని బట్టి మనం పిల్లల్ని కొంచెం ఆపుకుందాము అని కూడా మాట్లాడుకునేవారు. చూడండి, పాత సినిమాలో చూపిస్తారు. అంటే పిల్లల గురించే కాదు, కొంత అవగాహన, కొంత సంబంధ బాంధవ్యాలు వీళ్ళ ఇద్దరి మధ్యన కొంచెం స్ట్రాంగ్ అయినప్పుడు మనం ప్రొసీడ్ అవుదాము అని అప్పుడు చూపించేవారు. అది ఇప్పుడు కూడా చాలామంది పాటిస్తున్నారు. అదే నేను చెప్తాను, ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ అబ్బాయికి ఏమి ఇష్టమో, ఈ అమ్మాయికి ఏమి ఇష్టమో, అతను ఎలా ఉంటే ఈ అమ్మాయికి ఇష్టమో, ఈ అమ్మాయి ఎలా ఉంటే అతనికి ఇష్టం అని అన్నీ అర్థమవుతాయి. అర్థమైనప్పుడు దాని పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటే గొడవలు రావు. ఏముందండి, అప్పుడు దానివల్ల పెద్ద నష్టం ఏమీ లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు నేనే పై చెయ్యి అంటే ఎప్పటికప్పుడు గొడవే వస్తుంది. అలా వద్దు. తనకి ఇష్టమైనట్టు నేను ప్రవర్తిస్తున్నాను కాబట్టి నాకు ఇష్టమైనట్టు అతను ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే నేను అతనికి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తున్నాను కాబట్టి అతను కూడా అలా ప్రవర్తిస్తాడు అనే భావనలో ఉండాలి అనేది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.